తెలుగువాడి పండగ టీడీపీ పార్టీ మహాపండగ మహానాడు అని చెప్పాలి. ఈరోజు మహానాడు కడప జిల్లాలో పసుపు జెండా రెపరెపలాడుతూ కడప జిల్లా అంతా పసుమయం మారింది. ఇదే మహానాడులో ఈరోజు మనం రెండో రోజు ఉన్నాం. మహానాడు అంటేనే ముఖ్యంగా వచ్చే అతిథులకు ఎవరైతే సామాన్య కార్యకర్తలు ఉన్నారో సామాన్య కార్యకర్తల నుంచి విఐపీల వరకు కూడా మహానాడులో ఆతిథ్యం అయితే బ్రహ్మాండంగా ఇస్తారని చెప్పాలి. మార్నింగ్ టిఫిన్ నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, మరలా భోజనం ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం మహానాడులో ఉన్నటువంటి భోజనశాలలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి అతిథులందరూ కూడా ఇక్కడ తయారు చేసినటువంటి వంటకాలని సేకరిస్తారు. మార్నింగ్ ఈ రోజు అయితే ఉందో ఇడ్లీ పెట్టడం జరిగింది. ఇడ్లీతో పాటు కట్టె పొంగలు, బజ్జీ, గారి పెట్టడం జరిగింది. దాంతోపాటుగా ఈ రోజున మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం ఇక్కడ మా యొక్క ఇదే వంటశాలలో అయితే ఉన్నాము. దాదాపు 1,00,000 మందికి సంబంధించినటువంటి ఈ యొక్క ఈరోజు వంట అయితే రెడీ చేయడం జరుగుతుంది. ఏదైతే ఉందో నిన్న నుంచి ప్రతి ఏడాది కూడా 2 సంవత్సరాలు ఒకసారి కూడా మహానాడు అనేది తెలుగు వాడికి పెద్ద అతి పండుగ అయితే చెప్పాలి. ముస్లిమ్స్కి ఏదైతే రంజాన్ అంటారో, క్రిస్టియన్స్కి క్రిస్మస్ అంటారో, దాంతో భాగంగా హిందువులకి ఉగాది, సంక్రాంతి ఏ రకంగా ఉంటుందో టీడీపీ వాళ్ళకి మాత్రం టీడీపీ పార్టీకి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ అతిపెద్ద పండుగ మహానాడు. ఈ మహానాడులో వచ్చేటువంటి ప్రతి వ్యక్తికి చక్కని ఆతిథ్యం అయితే ఇస్తారు. హిందూ చక్కని టిఫిన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా భోజనం కూడా ఈరోజు చూస్తే 4 రకాల టిఫిన్లు అయితే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కట్టి పొంగలు, ఇడ్లీ, బజ్జీ, గారి, టమాటా బాత్ 4 రకాలు కూడా పెట్టడం జరిగింది.